హలో అండి. హెల్తీ, టేస్టీ ఇడ్లీకి, దోసలకి అన్నిటికి ఉపయోగపడే ఒక పొడి చూపిస్తున్నాను రెసిపీని. దీనికోసం పల్లీలు, పుట్నాలు, నువ్వులు, మినప్పప్పు, అవిసె గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా కావాలి. క్వాంటిటీస్ జీలకర్ర కొంచెం తక్కువ, కొంచెమే వేసుకోవాలి. పల్లీలు ఒక కప్పు, పుట్నాలు కూడా ఒక కప్పు, నువ్వులు ఒక కప్పు, ఫ్లాక్స్ సీడ్స్ నేను ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను. వీటన్నిటిని ఇలా ఫ్లాట్గా ఉండే ప్యాన్ పెట్టుకుని ముందు పల్లీలు వేసి కొంచెం ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలు వేసి వేయిస్తున్నాను. మనకి ప్రతిరోజు ఈ బిజీ టైంలో టిఫిన్స్కి చట్నీలు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ఇలా పొడి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఒక నెల రోజుల పాటు రోజు టిఫిన్కి చట్నీ కోసం వెతుక్కోక్కర్లేదు. అలాగే వీటిల్లో ప్రోటీన్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేసాను. ఎండుమిర్చిని ఎప్పుడు ఇలాగా మధ్యలోకి తుంచి వేసుకుంటే బాగా వేగుతాయి. ఎండుమిర్చి తెచ్చుకోగానే అసలు ఇలా సగానికి తుంచి ఎండపెట్టి పెట్టుకుంటే, తొడిమెలు తీసేసుకుని ఎండపెట్టి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. ఇలా ఎండుమిర్చి కూడా వేసిన తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి, లోపల వేగవు, పైన మాత్రం మాడిపోతాయి. అందుకని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. ఇవి ఇంకా ఇలాగే కొంచెం ఒక 5-10 నిమిషాల లోపు కొంచెం వేగిన తర్వాత మనం నువ్వుల్ని కూడా ఇందులో వేసుకోవాలి. నువ్వులు ఎక్కువ టైం పట్టదు, కొంచెం తొందరగానే చిటపటామంటే తొందరగా వేగిపోతాయి. అందుకనే నువ్వుల్ని లేట్గా వేస్తున్నాను. నువ్వులు కూడా వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉంటే చక్కగా అవి కూడా వేగుతాయి. ఇవి వేగిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువ వేడి చేయకూడదు, అందుకని తర్వాత వేస్తున్నాను. నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, అలాగే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు పుట్నాలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్లో, అవిసె గింజల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నువ్వుల్లో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. చాలా మంచిది మన హెల్త్కి, ముఖ్యంగా లేడీస్కి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కానీ, నువ్వులు కానీ ఇవి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసాను. ఇవి ఒక 2 నిమిషాలు వేగితే చాలు, ఎక్కువసేపు వేయించకూడదు. వెంటనే మనకి చిటపటమంటూ ఉంటాయి వేడికి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పుట్నాలు, జీలకర్ర కూడా వేసేసి చల్లారిన తర్వాత మనం వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి. ఈ పొడి చేసేసి పెట్టుకుంటే మనం ఇడ్లీకి, దోశకి, అన్నంలోకి ఎప్పుడైనా కొన్ని కూరలకు కూడా డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఈ పొడిని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. జీలకర్ర కూడా వేస్తున్నాను ఇప్పుడు. బెండకాయ ఫ్రైకి, దొండకాయ ఫ్రైకి, పొట్లకాయ ఫ్రైకి, అలాగే బీరకాయ కూరకి, వంకాయ కూరకి, క్యాప్సికమ్ కూరకి, వీటన్నిటికీ కూడా ఈ పొడి చాలా చాలా బాగుంటుంది కొంచెం పొడి వేసుకుంటే. అంటే ఇది ఆల్ ఇన్ వన్ పొడి అనమాట. కూరలకి వేసుకోవచ్చు, అన్నంలో కలుపుకొని తినచ్చు, ఇడ్లీకి, దోశకి అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పుట్నాలు కూడా వేసేస్తున్నాను. ఆ వేడికి స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసాను. వేడికి అవి కూడా కొంచెం వేడవుతాయి. మొత్తం బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసేటప్పుడు మనం కొంచెం వేసాను, మళ్ళీ ఇంకొకసారి వేస్తాను. ఉప్పు కూడా వేసేసుకుని
వెల్లుల్లిపాయలు వేసుకుంటే వెల్లుల్లి కూడా మన హెల్త్‌కి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారు కదా! పొడి అయిపోయింది. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.